ప్రభువునందు ప్రియమైన వారలారా, గడిచిన కాలమంతటిలో ప్రభువు మనలందరినీ కాచి కాపాడి ఈ ఉదయకాలములో ప్రభుదినములో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ 4241వ దినాన ప్రభువు మనలందరినీ సమకూర్చి ఇలాగ ఆయనను మహిమపరిచే ధన్యత మనకిచ్చిన దేవాది దేవునికి స్తోత్రములు. ఉదయకాలములో కూడికి చేరి వచ్చిన పెద్దలకును, వాక్యోపదేశకులకును, దేవుని సేవకులకును, అలాగే ఓడి చెరువు స్థానిక సంఘానికి కార్యక్రమాన్ని నడిపిస్తున్న బర్నబాస్ అన్నకు, ఈ కొడుకు చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ కూడికను స్తుతుల ద్వారా ప్రారంభించుకుందాం. బర్నబాస్ అన్నగారు ప్రారంభ స్తుతులు చెల్లించవలసిందిగా మనవి చేయుచున్నా. బర్నబాస్ అన్న, వందనాలున్నా. స్తుతులు చెల్లించు. మీ ఘనమైన నామాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అమూల్యమైన మీ ప్రేమకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత కాలం అంతా కాపాడి మరొక ప్రభు దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. మా ప్రభువా యేసుక్రీస్తు రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి మీ బిడ్డలుగా వందనాల్లో మా ప్రభువా బనవాసను లోకం నుంచి ప్రార్థన చేస్తాను. విడిపించి ఆ నామములు ప్రత్యేక పరిచినందుకు మీ నామాన్ని పూజిస్తున్నాం. ఎక్కడో పడి ఉన్న మమ్మను మీరు వెనక్కి రక్షించి మీ సొంత ప్రజలుగా చేసుకున్నారు. నిత్యము మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చారు. మా ప్రభువా మహోన్నతుడైన మిమ్మల్ని సేవించే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ ప్రేమను, మీ ప్రాణ త్యాగమును, మీరు చేసిన ఉపకారములన్నింటినీ తలపోసుకొని మీ నామాన్ని ఘనపరుస్తుండగా ఆయన సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ఆమేన్. ఆమేన్. ప్రారంభస్తులు చెల్లించిన బర్నబాస్ అన్నకు నా వందనాలు. మరి మన మధ్యలో ఇప్పుడు మర్యాదాస్ అన్నగారు ఉన్నారు. ఒక స్తుతి పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా మనవి చేస్తున్నా. అన్న వందనాలున్నా. మర్యాదాస్ అన్న వందనాలు. ఒక 3 చరణాలు స్తుతి పాట పాడండి అన్న. వందనాలన్నా. మహిమ స్వరూపుడా, మహిమోన్నతుడా, మహాదేవుడా, మా దేవుడా, ఆరాధనలకు ఆధారభూతుడా, ఆరాధింతుము ఆరాధ్యుడా. మహిమ స్వరూపుడా, మహిమోన్నతుడా, మహాదేవుడా, మా దేవుడా, ఆరాధనలకు ఆధారభూతుడా, ఆరాధింతుము ఆరాధ్యుడా. ఉన్నవాడా, అన్నవాడా, నీకు సాటెక్కడా, అన్నిటికీ నీ సృష్టికర్త నీ ఎవరు. ఉన్నవాడా, అన్నవాడా, నీకు సాటెక్కడా, అన్నిటికీ నీ సృష్టికర్త నీకు సాటెవ్వరు. కన్నవాడా,
కనుగొన్నవాడమా రక్షణాధారమా ఎన్నికలేని మన్నుగనున్న మము ప్రేమించితివా కన్నవాడ కనుగొన్నవాడమా రక్షణాధారమా ఎన్నికలేని మన్నుగనున్న మము ప్రేమించితివా మహిమ స్వరూపుడా మహిమోన్నతుడా మహాదేవుడా మా దేవుడా ఆరాధనలకు ఆధారభూతుడా ఆరాధింతుము ఆరాధ్యుడా నిరపరాధి నీతిమంతుడా నిందలు భరించితివా నిజ దేవునికి ప్రియ కుమారుడా నీరైపోతివా నిరపరాధి నీతిమంతుడా నిందలు భరించితివా నిజ దేవునికి ప్రియ కుమారుడా నీరైపోతివా అక్షయుడా మా శిక్ష భరించి మా పక్షమైతివా అక్షయుడా మా శిక్ష భరించి మా పక్షమైతివా తక్షణమే స్తుతి రక్షక నిన్ను ఏ క్షణము మరువము తక్షణమే స్తుతి రక్షక నిన్ను ఏ క్షణము మరువము మహిమ స్వరూపుడా మహిమోన్నతుడా మహాదేవుడా మా దేవుడా ఆరాధనలకు ఆధారభూతుడా ఆరాధింతుము ఆరాధ్యుడా నీ రూపమునకు మము మార్చుటకు రూపము కోల్పోతివా నీ ప్రేమ ధ్వజముతో దయతో చూపి విందుకు కొనిపోతివా నీ రూపమునకు మమ్ము మార్చుటకు నీ రూపము కోల్పోతివా నీ ప్రేమ ధ్వజము దయతో చూపి విందుకు కొనిపోతివా ప్రాణము పెట్టిన ప్రాణము పోసిన ప్రియుడా స్తోత్రమయా పాదము పైబడి పూజించెదమా పూజార్హుడ యేసయ్యా ప్రాణము పెట్టిన ప్రాణము పోసిన ప్రియుడా స్తోత్రమయా పాదము పైబడి పూజించెదమా ప్రియుడా యేసయ్యా పాదము పైబడి పూజించెదమా పూజార్హుడ యేసయ్యా మహిమ స్వరూపుడా మహిమోన్నతుడా మహాదేవుడా మా దేవుడా ఆరాధనలకు ఆధారభూతుడా ఆరాధింతుము ఆరాధ్యుడా ఆరాధనలకు ఆధారభూతుడా ఆరాధింతుము ఆరాధ్యుడా వందనాలు. పాట ద్వారా దేవుని మహిమపరిచిన మర్యాదాసన్నకు వందనాలు. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. చిత్తూరు జిల్లా పలవనేరు నుంచి వాక్యోపదేశకులు పెద్దలు వెంకటేష్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు.
అన్నగారు ఆరాధన తలంపులు మరియు వాక్యాన్ని మనకు అందిస్తారు. మనం విని మేలు పొందుదాం. ఆరాధన తలంపులు అయిన వెంటనే ఒకరు క్లుప్తముగా ఆరాధించండి, మరి ఒకరు ఒక చరణము ద్వారా దేవుని ఆరాధించవచ్చు. అది కొత్త వారికి అవకాశం ఇద్దాం. అలాగున ఇప్పుడు మన మధ్యలో వెంకటేష్ అన్న గారిని ఆహ్వానిస్తున్నాను. అన్న వందనాలన్నా. వందనాలు బ్రదర్. ఆరాధన తలుపులు అందిస్తారు ముందుగా. ఆరాధన తలంపులు ఒక 15-20 నిమిషాలు అందించండి అన్న. మంచిదండి. మంచిది, వందనాలు. ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చేరి వచ్చిన మీకందరికీ ప్రేమ వందనములు తెలియజేస్తున్నాము. ప్రభు దినములో ప్రభును ఆరాధించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి, పాడడానికి, మహిమపరచడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆరాధన సందర్భంగా ఆదికాండం 22వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందామండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యుద్ధకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అబ్రహాం, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నానని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతడితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమి చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఎందువలన నాకు కనబడుతున్నది. ప్రభువే ఈ మాటల్ని మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పిల్లారా, ప్రపంచ చరిత్రలో క్రైస్తవ సమాజములో భూలోకములో ఒక మంటి మానవుడు చేసిన ప్రేమ ఆరాధన పరలోకములో అది చర్చనీయాంశమైంది. అలాంటి శ్రేష్టమైన బలిని అర్పించిన వాడు, ఆరాధించిన వాడు, దేవుని గణపరిచిన వారు అబ్రహాము. ఆ సంగతులు జరిగిన తర్వాత అన్నాడు, చాలా సంగతులు జరిగాయి, కానీ అబ్రహాము దేవుని పట్ల తనకున్న మక్కువ, ఆ ఆరాధనా భావం అతనిలో ఇసుమంతైనా తగ్గలేదు అనడానికి ఈ ఉదంతం. దేవుడు అబ్రహామును పరిశోధించాడు.
పరిశోధనలో అబ్రహాము నెగ్గాడు. ఇంకా చెప్పాలంటే అబ్రహాము యొక్క హృదయ ఆరాధన యొక్క సువాసన అనేది నేటికి మన నాసికను అది చేరుతూనే ఉంది. అలాంటి శ్రేష్టమైన ఆరాధన ఆయన చేశాడు. ఆరాధన అబ్రహాము అనుభవంలో ఆరాధన క్రమం కొన్ని మనం ఆలోచన చేద్దాం. చూడండి, 2వ వచనము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుము. ఆరాధన యొక్క వాల్యూ, విలువ. పిల్లరా, ఏది పడితే అది అర్పించాలని కాదు, ఏది పడితే అది మాట్లాడాలని కాదు, ఏ పాట వస్తే ఆ పాట పాడాలని కూడా కాదు. దానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. ఆయన సిద్ధపాటు చాలా శ్రేష్టమైంది. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు నీవు ప్రేమించు ఇస్సాకు. ప్రియులారా, ఆరాధన యొక్క విశేషత, దాని యొక్క విలువ, దాని యొక్క ప్రాశస్త్యత మనం ఈ భాగంలో మనం గమనించవచ్చు. నేను ఏదైనా అర్పిస్తానని కాదు, నేను ఏదైనా చేస్తానని కాదు, ఆయన కోరినది, ఆయన అడిగినది, ఆయనకి ఇష్టమైనది, ఆయన తృప్తిపరిచేది, ఆయనకు ఆనందాన్ని కలిగించేది మనం అందిస్తున్నాము. లేదా మనకు తోచినట్టుగా, మనకు నచ్చినట్టుగా, మనకు ఇష్టమైనట్టుగా ఆరాధనలో సాగిపోతున్నాం. దేవుని ఇష్టమా, మన ఇష్టమా? ఆయన కోరిన ఆరాధన లేదా నీకిష్టమైన ఆరాధన? ఆత్మతో ఆరాధిస్తున్నామా లేదా నీకున్న జ్ఞానముతో, మేధస్సుతో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒక్కసారి ఉదయకాలం మన హృదయాలను మనం పరీక్షించుకోవడం మంచిది. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారు అనగా నీవు ప్రేమించు ఇస్సాకు, నువ్వు అత్యధికంగా ప్రేమించే ఇస్సాకు. ఆ ఇస్సాకును మించిన ప్రేమ నాకు కావాలి. నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఏ దృష్టిలో నీకు ఏది విలువైంది, ఏది ఘనమైంది, ఏది గొప్పది, అలాంటి వాటిని బలిపీఠం మీద పెట్టడం, అలాంటి వాటిని అర్పించడం, అలాంటి వాటిని ఇవ్వడం, అలాంటి వాటితో పిల్లరా ప్రభువును తృప్తిపరచడం ఆరాధన. అది ఆరాధన అంటే ఏది పడితే అది, ఏది పడితే అది కాదు, ఏది పడితే అది మాట్లాడడం కాదు, ఏది పడితే అది పాడడం కాదు, ఎట్లయినా ఆరాధనే కదా అనుకునేది కూడా కాదు. నువ్వు ప్రేమించు ఇస్సాకు, దేవుడు కోరినట్టుగా, ఆయన తెలియజేసినట్టుగా, ఆయన బయలుపరచినట్టుగా మనము ప్రభువుకు అర్పించాలి, ఆరాధించాలి. ఆయన చూపినట్టు, ఆయన చేసినట్టు చాలా విషయాలు ఉన్నాయి. మూడవదిగా చూడండి, దాని కొరకై అబ్రహాము ఎలా సిద్ధపడ్డాడో, ఆయన సిద్ధపాటు ఎలాగుందో, మన సిద్ధపాటు ఎలాగుందో, మనం ఎలా సిద్ధపడాలో, ఎలా ఆరాధించాలో కదా. ఆరాధన అంటే ఇక్కడే చెప్పాడు కదా, మ్రొక్కుట.
కదా, నేనును ఈ చిన్నవాడును మ్రొక్కి అనే మాట ఉంటుంది కదా, మ్రొక్కి 5వ వచనంలో చెప్పాడు కదా, దేవునికి మ్రొక్కి, అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి. ఆరాధన అంటే అర్పించడం, ప్రేమించడం, స్తుతించడం, కృతజ్ఞతలు చెల్లించడం నిజమే. కానీ మ్రొక్కి, దేవునికి మ్రొక్కి, సాగిలపడి మ్రొక్కే అనుభవం. రండి నమస్కారము చేసి సాగిలపడదుము కదా, సాగిలపడే అనుభవం కదా, మ్రొక్కుట సాష్టాంగ నమస్కారము చేయుట, సాగిలపడుట, అన్నిటినీ సమస్తాన్ని వంచి ఆయన ఆరాధించుట, మ్రొక్కి కదా, మ్రొక్కడానికి, పూజించడానికి, అర్పించడానికి అబ్రహాము ఎలా సిద్ధపడ్డాడో చూడండి. మొట్టమొదటిగా 3వ వచనంలో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, మనం ఎప్పుడు లేస్తున్నాం? తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి. పిల్లరా, వేకునే లేస్తున్నామా లేదా పొద్దు ఎక్కిన తర్వాత లేస్తున్నాము? ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు అని మనం చూస్తాం సువార్తల్లో కదా, ఆ స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళారు, ఇంకను చీకటిగా ఉన్నప్పుడు వారు లేచారు. చీకట్లో ఎవరు సమాధుల దగ్గరికి వెళ్ళరు, భయం కదా. వారికి ఆ భయం ఏం లేదు, ఎందుకంటే వారి హృదయంలో ఉన్నది ఆరాధన భావం. ఆరాధన భావముతో నింపబడినప్పుడు లోక భయాలు మనల్ని ఏలవు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచాడు కదా, ముందుగా లేచాడు, వేకువనే లేచాడు. ఆ తహతహ, ఆ ఆసక్తి ఆయనకుంది. మరి మనం, అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను వేకువనే లేచెదను, స్వరమండలం మేలుకో, సితారా మేలుకో, గిలక తప్పెడ పట్టుకొని ఆయన వేకువనే లేచి, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కురువు మెదుడులే నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. కోరహ కుమారులు పలికినట్టుగా నీ సన్నిధికి ఎప్పుడు వచ్చేదాం, దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడునట్లు నా ప్రాణం ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది కదా. ఆశ, ఆ తహతహ మనలో ఉందా? అబ్రహాము లేచి గాడిదకు గంట కట్టి తన పనివారిలో యుద్ధాన్ని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని అని చెప్పాడు. అతడు చేసిన రెండవ పని ఏంటంటే కట్టెలు చీల్చి, దహన బలి కొరకు కట్టెలు కావాలి. కట్టెలు లేకుండా మండదు. చాలా మంది ఆరాధనకు వస్తారు కానీ మండడం లేదు. కారణం ఏంటి? వాళ్ళ దగ్గర కట్టెలు లేవు. కట్టెలు లేకుండా మంట లేదు, మంట లేకుండా దహన బలి దహించబడదు. కట్టెలు ఉండాలిగా. కట్టెలు బగబగ మండాలంటే వాటిని చీల్చాలి. కట్టెలు ఉంటే సరిపోదు, కట్టెలు చీల్చాలి. ఆ కట్టె మన చేతిలో ఉన్న దేవుని గ్రంథమే. అందులో ఎన్నో సత్యాలు ఉన్నాయి, సంగతులు ఉన్నాయి, మర్మాలు ఉన్నాయి, గూఢవాక్యాలు ఉన్నాయి. ప్రభువును ప్రేమించడానికి, ఆరాధించడానికి వాటిని మనము ఛేదించి, ధ్యానించి, చీల్చి లేఖనాల వెలుగులో, వాక్య సత్యపు వెలుగులో ధ్యానపూర్వకంగా ఒక్కొక్క కట్టెను చీల్చినప్పుడు కొన్ని కర్రల్లో నుండి సువాసన వస్తుంది.
అవును, ఆ గుబాళింపు చీల్చినప్పుడు వస్తుంది, కాల్చినప్పుడు కూడా వస్తుంది. పిల్లరా, ఆ కట్టెలు చీలుస్తున్నామా? లేదా ఎవరో చీల్చిన కట్టెలను మోసుకొచ్చి ఆరాధిస్తున్నావు? నువ్వు చీల్చావా? నువ్వు ధ్యానించావా? నువ్వు ఆ సత్యాన్ని హృదయానికి పూసుకున్నావా? అది నీ సొంత అభ్యాసమా, లేదా వేరొకరి తలంప? నీకు నీవుగా కట్టెలు చీల్చడం, ఆ దేవుని వాక్యాన్ని చదవడం, ధ్యానించడం, అర్థవంతంగా ప్రభువును ఆరాధించడం అనేది చాలా శ్రేష్టమైన అనుభవం. కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను అన్నాడు. ఆ తర్వాత చూడండి 5వ మాట, ఆ 3వ మాటగా 5వ వచనములో తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి. పనివారు వారి దాసులు కదా. గాడిద శపితమైంది, అన్యమైంది. అది కొండెక్కలేదు. ప్రియులారా, ప్రభువును ఆయన కార్యాలను అర్థం చేసుకునేవారు, ఆరాధించేవారు ఎవరు? ఆ దాసులు ఆరాధించలేరు. నువ్వు దాసుడవా, స్వతంత్రుడవా? అపదాస్యములో ఉన్నావా? విడిపించబడ్డావా? విమోచించబడ్డావా? రక్షించబడ్డావా? అట్లయితే నీవు ఆరాధించగలవు. విమోచించబడిన వారు ఆరాధిస్తారు, దాసులుగా ఉన్నవారు ఆరాధించలేరు. ఇంకా బానిసత్వంలో మగ్గిపోతున్న వారు ఆయన్ను స్తుతించలేరు, పూజించలేరు. కాబట్టి గాడిద కూడా అది శపితమైంది, అది కొండెక్కలేదు కదా. గాడిద కొండెక్కలేదు. ఆరాధన అనేది చాలా ఉన్నతమైంది. ఆ ఉన్నతమైన ఆరాధన దాసులుగా ఉన్నవారు చేయలేరు కదా. శపితులుగా ఉన్నవారు, శపితమైన వాడితో మనం ఆరాధించలేము, అన్యమైన వాడితో మనం ఆరాధించలేము, అన్యమైన వాడితో ఆరాధించలేము. అన్యాగ్ని తేకూడదు. దేవుని బలిపీఠం మీద అన్యాగ్ని ఉండకూడదు. కాబట్టి శపితమైనవి, అన్యమైనవి దూరంగా ఉండాలి. వాటికి దూరంగా ఉండి మనం ఆరాధించాలి. ఆరాధన చాలా ఎత్తైనది, ఉన్నతమైనది. అందరితో కలిసి కాదు, అది లోకముతో కలిసి కాదు, వేరై ప్రత్యేకంగా ఉండి ప్రభువును మనం ఆరాధించాలి. అది 3 దినముల ప్రయాణం అన్నాడు. నిర్గమకాండంలో కూడా చెప్పాడు, మేము 3 దినముల ప్రయాణం చేయాలని. ఇక్కడ కూడా చెప్తున్నాడు 3 దినముల ప్రయాణం కదా. ఇది 3 దినాల ప్రయాణం అంటే అంత దూరం వెళ్ళాలి. లోకానికి, లోకములో ఉన్న పద్ధతులకు, లోకాచారాలకు దూరంగా మన ఆరాధన ఉండాలి. వాళ్ళు ఆరాధించినట్టే నువ్వు కూడా ఆరాధిస్తే దగ్గరగా సేమ్ టు సేమ్, మా ఆరాధన మీ ఆరాధన ఒకటే అన్నారు అనుకోండి, అయిపోయింది మన ఆరాధన. లోకానికి, లోక పద్ధతులకు దగ్గరగా ఉండకూడదు. కొంతమంది ఊదొత్తులు అంటిస్తారు, మనం కొవ్వొత్తులు అంటిస్తాం అన్నట్టుగా. వాళ్ళు ఒరిజినల్ పూలు వేస్తారు, మనం ప్లాస్టిక్ పూలు వేస్తాం అన్నట్టుగా ఉండకూడదు. వాళ్ళు నూనె అవి ఇవి తీసుకొస్తారు, మనం ఇంకా వేరేవి తీసుకొస్తాం అనకూడదు. భౌతిక సంబంధమైన వాటితో కాదు మన ఆరాధన. లోకలో చేసే ఆరాధనలకు భిన్నమైంది మన ఆరాధన, దానికి దూరమైంది మన ఆరాధన, దానికంటే ఎత్తైనది మన ఆరాధన, ఉన్నతమైనది ఆరాధన. ఇంచుమించుగా దగ్గరగా ఉంది అనకూడదు. అంటే అది మన ఆరాధన కాదు, నిజమైన ఆరాధన కాదు, ఆయన కోరిన ఆరాధన కాదు. అందుకే ఇక్కడనే ఉండండి అని చెప్పాడు. ఆ తర్వాత ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చాను. చూడండి, ఇస్సాకును అర్పించడానికే వెళుతున్నాడు, కానీ మరలా వస్తాము,
మరలా వస్తాము. ఎంత విశ్వాసం, ఆ విశ్వాసం. మన ఆరాధన చేసే మనలో విశ్వాసము, నిరీక్షణ కదా. విశ్వాసము లేకుండా, నిరీక్షణ లేకుండా ప్రభువును ఆరాధించలేము. మరలా మీ వద్దకు వచ్చేదము విశ్వాసముతో ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆరాధన అంటే విధేయత ఉండాలి. ఆరాధన అంటే వాక్య ధ్యానం ఉండాలి. ఆరాధన అంటే విశ్వాసం ఉండాలి. ఆరాధన అంటే విడిచిపెట్టాల్సిన విడిచి దూరంగా మనం ఆరాధించాలి. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి, మనం దాటి వెళ్ళిపోదాం. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిన వారిద్దరు కూడి వెళ్ళుతుండగా, ఆరాధనలో భావం ఏంటంటే కూడి వెళ్ళాలి. సమాధానం ముఖ్యం. నీ తోటి సహోదరునితో సమాధానం, తోటి సహోదరితో సమాధానం, తోటి పెద్దలతో సమాధానం, సేవకులతో సమాధానం, సహోదరులతో సమాధానం, పరిశుద్ధులతో సమాధానం. సమాధానము లేకుండా ప్రభువును ఆరాధించలే. కూడి వెళ్ళడం, కూడి రావడం, కూడి రండి అనే మాటలు బైబిల్ నిండా ఉంటాయి, కానీ మనం కూడి రాము కదా. అలా కూడి వచ్చేదాన్నే కూడిక అంటారు కదా. కూడిక అంటారు. కూడిక కాదు కానీ తీసివేతలు ఎక్కువ ఉంటాయి. మనం తీసేస్తా ఉంటాం కొంతమంది సహోదరులను. అలాంటి తీసివేత ఆరాధన కాదు. కూడి రావడం, కలిసి రావడం, సమాధానంతో రావడం, సంతోషంతో రావడం, ఉత్సాహంతో రావడం, ఊరేగింపుగా రావడం. ఊసురోమని రావడం కాదు, ఊసురోమని ఊక్కుంటూ రావడం కాదు. అటు ఇటు కూడి వేళుచుండగా అన్నాడు కదా. కలసి ఆనందముతో, సంభ్రమముతో, సంతోషముతో, సమాధానముతో కూడి వచ్చి ప్రభువును మనము ఆరాధించాలి. చూడండి, అలా కూడి వస్తూ 7వ వచనం, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు దహన బలికి కదా నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది? గొర్రెపిల్ల ఏది? కట్టెలుంటే సరిపోయిందా? నిప్పు ఉంటే సరిపోయిందా? రొట్టె ఉంటే సరిపోతుంది, ద్రాక్ష రసం ఉంటే సరిపోతుంది, బల్ల ఉంటే సరిపోతుంది. దాని కొరకు ఒకరు, దీనికి ఒకరు. అదే ఆరాధన అనుకుంటారు కొంతమంది. అది కాదు ఆరాధన కదా. ఆరాధనలో మన అంశం గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఏది? కొంతమంది స్తుతుల్లో గొర్రెపిల్ల కనబడదు. నేను కుక్క లాంటి వాడిని ప్రభా, పంది లాంటి వాడిని ప్రభా అంటారు. కుక్కలు, పందులు కనబడతాయి. నేను చచ్చిన శవం వంటి వాడిని, కుళ్ళిన కుక్క వంటి వాడిని కదా. కుక్కల్ని, పందుల్ని, గాడిదల్ని అవి కాదు ఆరాధనలో. గొర్రెపిల్ల ఉందా? గొర్రెపిల్ల ఏది? మన లోక పాపమును మోసుకొని పోయిన గొర్రెపిల్ల, బలి అయిపోయిన గొర్రెపిల్ల, రక్తం చెందించిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన బలియాగం, ఆ శిలువ, ఆయన పొందిన మరణం, ఆయన కార్చిన రక్తం, ఈ అనుభవాలు, ఈ విషయాలు లేకపోతే, క్రీస్తు లేకపోతే అది ఆరాధన. గొర్రెపిల్ల లేకపోతే ఆరాధన. గొర్రెపిల్లను గురించిన తలంపులు మన మదిలో ఉన్నాయా? గొర్రెపిల్ల ఏది? అతడు చదువుతున్నాడు కానీ గొర్రెపిల్లను గురించి తెలియదు. ఐతోపీయుడు ఫిలిప్పు చెప్పాడు, లేఖనాన్ని అనుసరించి చెప్పాడు. ఆ గొర్రెపిల్ల ఏదో కదా. గొర్రెపిల్ల లేకుండా ఎన్ని వందల వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి నువ్వు ఆరాధించిన ప్రయోజనం ఏంటి? గొర్రెపిల్ల ఏది? మన ఆరాధనలో మన ప్రభువే ఆరాధన అంశం, మన ధ్యానాంశం. వీళ్ళారా, గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడా? ఆయన గురించిన తలంపులు ఉన్నాయా? ఆయన శిలువ మరణం ఉందా? ఆయన రక్తం ఉందా? అవేమి లేకుండా ఆరాధన. గొర్రెపిల్ల ఏది? దావీదు ఉంటాడు కొన్నిసార్లు, మోషే ఉంటాడు, అబ్రహాము ఉంటాడు మన ఆరాధన తలంపుల్లో. కానీ క్రీస్తున్నాడు. యోసేపు ఉంటాడు కొన్నిసార్లు, క్రీస్తున్నాడు. క్రీస్తు లేకపోతే ఆరాధన.
ఆయన గురించిన తలంపులు లేకుండా ఆరాధన. ఎవరిని గురించి మనం ధ్యానిస్తున్నాం? ఎవరిని గురించి మనం ఆలోచిస్తున్నాం? ఎవరిని ఆరాధించడానికి వస్తుంది? గొర్రెపిల్ల ఏది అన్నాడు. తర్వాత చివరిగా చూడండి, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి అన్నాడు కదా. కట్టెలు చీల్చాడు, కట్టెలు పేర్చాడు. కట్టెలు చీల్చడమే కాదు కానీ దహన బలిపీఠం మీద చక్కగా పేర్చడం. అతని చేతులు వణకలేదు. తన కుమారుణ్ణే బలి చేస్తున్నాడు కానీ అతని చేతులు వణకలేదు. పిల్లరా, కట్టెలు చక్కగా పేర్చాడు. అవును, ఆరాధన అనేది సమస్తము క్రమముగా మర్యాదగా చేయాలి. అల్లరితో కాదు, ఆటపాటలతో కాదు, చిందులతో కాదు. ఆలోచన చేయాలి. గొల్లుండకూడదు. ఎలా ఉండాలి? క్రమం ఉండాలి. సమస్తము క్రమముగా మర్యాదగా చేయండి అని చెప్పాడు. కాబట్టి క్రమమైన రీతిగా ప్రభువును మనం ఆరాధించాలి. ఇలా ప్రభువును ఆరాధించడానికి ప్రభు తన కృపను మన పట్ల చూపునుగా. ప్రేరేపింపబడిన సహోదరులు ఒకరు చరణం ద్వారా నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, గొల్గతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, గొల్గతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల, వదకు తేబడిన గొర్రె పిల్లవాలే మౌనియాయను బలియాగమాయను, వదకు తేబడిన గొర్రె పిల్లవాలే మౌనియాయను బలియాగమాయను, తన రుధిరముతో నన్ను కొనెను, ఆదియే అనాది సంకల్పమాయను, తన రుధిరముతో నన్ను కొనెను, ఆదియే అనాది సంకల్పమాయను, అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, గొల్గతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, గొల్గతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన
గొర్రె పిల్ల మరి పరిశుద్ధుడు ఒకరు ఆరాధించండి. దయగల మా యేసయ్య, కృపగల మా తండ్రి, కృపాశక్తి సంపూర్ణుడా, స్తోత్రారుడా, మహిమగల నీ నామాన్ని బట్టి, ఘనత కలిగిన నామాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నా ప్రియ తండ్రి, ప్రియ రక్షకుడా, అబ్రహాము ఇస్సాకు వలె ప్రభువా, ఉదయాన్నే లేచి ప్రభువా చక్కలు కర్రలు పేర్చుకొని ప్రభువా ఆ శిఖరం పైన ఎక్కుతుండగా ప్రభువా, అక్కడున్న మరి పనివారితో ప్రభా మరి వారు మేము మరలా వస్తామని చెప్పి వెళ్ళి ప్రభా కొండపైన అయినా వారు కట్టెలు చక్కగా పేర్చి నాయన ఇసాకును ప్రభా వధించటానికై సిద్ధపడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. కానీ నాయన కొడుకు అడగగా ప్రభా మరి ఇసాకు అడగగా దహన బలికి అన్ని ఉన్నాయి, కానీ నాయన వధించడానికి గొర్రెపిల్లేదనగా దేవుడే చూసుకున్నా అని ప్రభా అబ్రహాము వెనకాడకుండా ప్రభా మరి ఆ దాన బలి అన్ని చేసి ప్రభా ఇసాకును పండబెట్టి ప్రభా వధిస్తుండగా ప్రభా ఆ వధింపులో కూడా వెనుకు లేకుండా ప్రభా నాయన అయా మిమ్మల్ని కుమారుణ్ణి వధించటానికి ప్రభా వెనకంజ వేయకుండా ప్రభా కత్తి ఎత్తిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. కానీ ప్రభా ఆయన అబ్రహాముని ఆగమని ప్రభా గొర్రెపిల్లను ప్రభా మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, ఆయన సిద్ధపడి ఉంటుండగా మీరే కృప చూపించారు ప్రభా. అదే కాదు నాయన గొర్రెపిల్ల మీరు అయింటుండగా ప్రభా మా కొరకై నాయన మీరు చేసిన ప్రభా గొర్రెపిల్ల వల్లే ప్రభా కల్వరి సిలువలో మా కొరకై సిలువలో వేలాడదీయబడ్డ దేవా స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండినో బొచ్చు కత్తిరించు అని ఎదుట అలా ప్రభా మీరు మౌనంగా ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మా ప్రియ రక్షకుడా, మా ప్రాణనాథుడా స్తోత్రాలు తండ్రి. అయా కొట్టు వారికి మీ వీపును అప్పగించారా, పెరుగువేయ వారికి మీ చంపలు అప్పగించారా, ఉమ్మివేయ వారికి మీ ముఖం దాచుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అయా కలవరి సిలువలో ప్రభా భూమికి నీ ఆకాశానికి మధ్యలో సిలువలో మీరు వేలాడదీయబడ్డ దేవా స్తోత్రాలు ప్రభా. స్తోత్రము నాయన. అవును తండ్రి, జగత్ రక్షకుడా, ప్రాణ రక్షకుడా స్తోత్రాలు. మా కొరకు ప్రభా కలవరి సిలువలో మీరు మౌనం వహించిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, మా కొరకై అయా అవమానాలు పడ్డారు ప్రభా, మా కొరకై అయా బాధలు పడ్డ విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. స్తోత్రము నాయన. అయా కలవరి సిలువలో ప్రభా ఘోరమైనటువంటి అహేయమైనటువంటి మరణం ప్రభా మా కొరకై అనుభవించు అయా. ఎన్ని చేసినా ఏమి చేసినా ప్రభా మీరు నోరు తెరవని విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, మా కొరకై గొర్రెపిల్ల వలె మౌనం వహించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవును ప్రభా, మా కొరకై చేసిన ఆ గొర్రెపిల్ల వలె ప్రభా ఆ మరణించినటువంటి దేవ స్తోత్రాలు తండ్రి. మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో కొద్ది స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఆరాధన అంతటిలో దేవుడు చక్కగా మహిమపరచబడినందుకే దేవాది దేవునికి స్తోత్రములు. మరి ఇప్పుడు మన మధ్యలో వెంకటేష్ అన్న గారు ఉన్నారు. మన ప్రియులు అన్న వాక్యం అందిస్తాడు. వెంకటేష్ అన్న, వందనన్న. 6:20 వరకు వాక్యం అందించండి అన్న. బ్రదర్ 6:20 వరకు వాక్యం అందించు. ఓకే. మత్తయి సువార్తలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 5వ అధ్యాయము మనందరికి తెలిసిన వచనాలే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం లేదా 11, 12 చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడు. పరలోకమందు మీ ఫలము అధికమగును. అలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అలాగే 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అలాగే 20వ వచనం, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి
మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. అలాగే 37వ వచనం, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది. 44వ వచనం, 44, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు లోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. మహిమగల దేవ, గనుడా స్తోత్రములు. మా మంచి బోధకుడా స్తోత్రములు. ఈ ఉదయ కాలం నాన్న ఈ కాన్ఫరెన్స్ లో కలుసుకున్న ప్రతి సహోదరుణ్ణి బట్టి, సహోదరుని బట్టి, కుటుంబాలను బట్టి, పెద్దలు, సేవకులు, భారం కలిగిన వారు అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చదువుకున్న లేఖనాల్లో ఉన్న వెలుగు మాకు అందించండి. అలాగూ జీవించున్నట్లు మమ్మల్ని బలపరచున్నది. యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, కొండ మీద ప్రసంగం అని ప్రాచుర్యం పొందిన అధ్యాయం 5వ అధ్యాయం. ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి అన్నాడు. కాబట్టి ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వస్తారు, ఆయన యుద్ధకు రావాలి. నిజంగా మనం ఆయన శిష్యులమైతే ఆయన పాదాల దగ్గరకు రావడం, ఆయన చెప్పే సంగతులు వినడం, వాటి ప్రకారం మనం జీవించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం, ఆయన శిలువను ఎత్తుకొని వెంబడించడం, అది మన భాగ్యం, అది మన ధర్మం. ఆయన కొండ ఎక్కి కూర్చున్నాడు, ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగాడు అన్నాడు. ఆయన నోరు తెరిచి బోధించిన సంగతులు ఈ అధ్యాయం అంతట్లో ఉన్నాయి. గాంధీ గారు అన్నారు, నాకు గీత లేకపోతే కొండ మీద ప్రసంగం ఉంది కదా. తన కుటీరంలో ఈ వచనాలతో కూడిన విషయాలు ఉండేవి. కాబట్టి గాంధీజీ గారికి కూడా చాలా ఇష్టమైన భాగమని మాటలని చాలా మంది ఆయా పుస్తకాల్లో రాయగా నేను కూడా చదివి సంతోషించాను. ఏది ఏమైనా సువార్తల్లో చాలా ప్రాచుర్యం పొందిన నవధన్యతను చెబుతూ చివరిలో ఒక మాట చెప్పాడు కదా, 12వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునన్నాడు కదా. మీ ఫలము అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఊరికి అవుట్లైన్ గా కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మీ ఫలము, పిల్లగా ప్రభువును వెంబడిస్తున్నాం, మీ ఫలము. ఆయన సేవిస్తున్నాం, మీ ఫలము. ఆయన అనుసరిస్తున్నాం, మీ ఫలము. కొన్నిసార్లు ఆరడి పడుతున్నాం, మీ ఫలము. అవమానాలు ఎదుర్కొంటున్నాం, మీ ఫలం అని చెప్పాడు. అంతే. నా నిమిత్తము, మీ నిమిత్తం కాదు. బుద్ధిపూర్వకంగా పొరపాట్లు చేసి తప్పులు చేసి దెబ్బలు తింటే వారికి ఏమి ప్రయోజనం? నా నిమిత్తము జనులు, లోకపు జనులు మిమ్మల్ని నిందించిన, మిమ్మల్ని హింసించిన, మిమ్మల్ని బాధించిన, ఇబ్బందులకు గురి చేసిన, చెడ్డ మాటలు పలికిన, వేధించిన, సాధించిన మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ధన్యులు. మీరు దరిద్రులు అని చెప్తుంది లోకం. ఇలాంటి వారిని దరిద్రులు అంటుంది. కానీ ప్రభు అంటాడు,
మీరు దరిద్రులు కాదు, మీరు ధన్యులు కదా. దీనులు ఎప్పుడు ధన్యులే, దీనులు ఎప్పుడు ధన్యులే. ఈ మాట మన హృదయంలో ఉంచుకోవాలి. మనం అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు. బాధపడకండి, ఏడవకండి, ఏడవకండి, సంతోషించి ఆనందించండి. ఎంతటి ఆత్మీయులైన ఈ అభ్యాస సంబంధమైన పాఠాన్ని గైకొనడం చాలా కష్టం. సంతోషించడం, ఆనందించడం అది మనం చేయలేము. మన స్వభావం అలాంటి, మన శరీర స్వభావం. కానీ దీన్ని జయించగలిగితే, అధిగమించగలిగితే మనం ధన్యులం. అప్పుడు మీ ఫలము అధికమగునన్నాడు. పరలోకములో మీకు ఫలం ఉంది కాబట్టి ఆ ఫలాన్ని అధికం చేసుకునే ప్రయత్నంలో నేను ఉండాలి. ఆ ఫలం ఎలా అధికమవుతుంది, ఎలా అధికమవుతుంది ఆలోచన చేయండి. లోకం మన మీద పడినప్పుడు, సరైన రీతిగా దాన్ని ఎదుర్కొన్నప్పుడు, పాజిటివ్గా స్పందించినప్పుడు మీ ఫలము అధికమగును అని చెప్పారు. వాళ్ళు అన్నారని మనం అనడం కాదు, వాళ్ళు చేశారని మనం చేయడం కాదు. అలాంటి వారి ఫలం అధికం కాదు, అలాంటి వారి ఫలం అధికం కాదు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు దాన్ని సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును, అధికమగును. పూర్వం ఇలా జరిగింది అని ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. పూర్వము ఇలా జరిగింది, ప్రవక్తల్ని హింసించారు, కానీ ఆ ప్రవక్తలు ఎంతో ఫలం పొందారు. పరలోకంలో వారి ఫలము మనం కొలవలేము, మనం కొలవలేము కదా. భూలోకంలో ఉండగా కదా పరలోకములో మన ఫలాన్ని మనం అధికం చేసుకోవడానికి భూమి మీద మనం అడుగులు వేయాలి. ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు భరించాలి, ఆయన కొరకు సహించాలి, ఆయన కొరకు కొన్నిసార్లు ఆరాడిపడాలి, అవమానాలు నిందలు ఎదుర్కోవాలి, దుఃఖాన్ని సహించాలి. చాలా విషయాలు చెప్పాడు కదా. అప్పుడే మీ ఫలం అధికం అవుతుంది. మన ఫలాన్ని మనం అధికం చేసుకునే పనిలో పడ్డామా, లేదా అక్కడ మనకు ఫలము లేదా, నిష్ఫలం అవుతామా, నిష్ఫలం అవుతామా? ఒకసారి మనల్ని మనమే ఆలోచించుకోవాలి. తర్వాత రెండవదిగా చూడండి, 16వ వచనంలో, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయగాలి. అక్కడ మీ ఫలం అన్నాడు, ఇక్కడ ఏమంటాడు? మీ వెలుగు, మీ వెలుగు ప్రకాశింపనీయదు. కదా, నమ్మాం, విశ్వసించాం, రక్షణ పొందాం, లోపల రుజువులు ఉన్నాయి. కానీ ఆ లోపల ఉన్న ఆ రుజువులు లేదా ఆ సాక్ష్యం, ఆ వెలుగు అనేది బయటికి రావాలి. అది దాచిపెట్టబడడం కాదు, అది పూడ్చివేయడం కాదు. ఆ సాక్ష్యాన్ని కానీ, ఆ పొందిన ఆ మేలు కానీ, ఆ రక్షణ వెలుగు కానీ, ఆ సువార్త వెలుగు కానీ, ఆ సత్యమనే వెలుగు కానీ, ఆ వాక్యపు వెలుగు కానీ, ఆ వెలుగు మీ వెలుగు అన్నాడు కదా. మీ వెలుగు, మీ వెలుగు అంటే ఆ వెలుగు పొందిన మనము ఆ వెలుగులో మనం నడుచుకుంటున్నాం నిజమే, కానీ మనలో నుండి ఆ వెలుగు ఏంటి? ఆ వెలుగు అంటే మీ సత్క్రియలను చూచి, మనుషులు మీ సత్క్రియలను చూచి కదా, మనలో సత్క్రియలు కదా, నమ్మిన మనలో ఆ ప్రవర్తన, ఆ సత్క్రియలు ఆలోచన చేయండి. లేకపోతే సత్క్రియలు లేకపోతే, ధర్మకార్యాలు లేకపోతే, మారిన జీవితం లేకపోతే,
క్రియలు లేకుండా నాకు విశ్వాసం కలదని ఎవడైనా చెబితే వాడు అబద్ధికుడు. క్రియలు లేని విశ్వాసం మృతం. నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకునవా? సత్క్రియ చేస్తే తల ఎత్తుకునవా? మనలో సత్క్రియలు ఉన్నాయా? ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసింది దోర్క. చిన్న సూదితో అనేక మంది జీవితాలను కుట్టింది, అనేక మందికి చెల్లి తగలకుండా కాపాడింది. ఆ చిన్న వృత్తిలో ఆమె వెలుగు ప్రకాశించింది. ఆమె వెలుగు ప్రకాశించింది. పరలోకంలో ఉన్న తండ్రి, మీ తండ్రి కదా, మహిమ పొందుతున్నాడా? ఆయనకు ఘనత కలుగుతుందా? ఆయన మహిమ పొందుతున్నాడా మన ద్వారా, మన సత్క్రియల ద్వారా? అసలు సత్క్రియలు చేస్తున్నామా? సత్క్రియల ద్వారా రక్షణ లేదు, కానీ రక్షణ పొందిన వారు సత్క్రియలు చేయాలి. సత్క్రియల ద్వారా రక్షణ అని గలతీలో బోధించారు. వీళ్ళరా, అది బండికి వెనకాల గుర్రం కట్టడమే. కానీ రక్షణ పొందిన మనము సత్క్రియలు చేయాలి, ధర్మకార్యాలు చేయాలి. దానికోసమే మనం రక్షించబడ్డామని తీతు కూడా రాస్తాడు. తీతు పత్రికలో పౌలు రాస్తాడు. దానికోసమే మనం రక్షణ పొందాం. దానికోసమే మనం సత్క్రియలు చేయాలని. నమ్మిన మనలో సత్క్రియలు లేకపోతే మన వెలుగు ప్రకాశించదు. ప్రకాశించకుండా మనం చేస్తున్నాం. ప్రకాశింపనీయుడి అంటే ప్రకాశించకుండా దాన్ని అదిమి పెట్టేదేదో ఎరిగి కదా. మన ప్రభు పరలోకం ముందు ఉన్న మన తండ్రి ఆయన మహిమపరచబడినట్లుగా ఈ లోకంలో మనము ఉప్పుగా ఉండాలి. ఈ లోకంలో మనము వెలుగుగా ఉండాలి. మనుషులు దీపము వెలిగించి మంచం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు అన్నాడు కదా. ముఖ్యంగా ఇంట నుండి వారందరికీ కదా, మనము వెలుగుగా ఉన్నామా, చీకటిగా ఉన్నామా, ప్రయోజనకరంగా ఉన్నామా, నిష్ప్రయోజనకరంగా ఉన్నామా? మన ద్వారా మేలుందా కదా? మేలుందా? ఇంటి వారికి మేలుందా? ఇంటి వారికి మేలుండాలి, దేవునికి మహిమ ఉండాలి, సంఘానికి మేలుండాలి, అలాగే మన ప్రభువుకు మహిమ రావాలి. కాబట్టి ఎలా వస్తుంది? దుష్క్రియల ద్వారా రాదు, చెడు కార్యాల ద్వారా రాదు. పోతుంది, ఉన్నది పోతుంది. చెడ్డ మాటల ద్వారా రాదు. ఆలోచన చేయండి. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ సత్క్రియలను చూసి మనుషులు మనలో చూడాల్సింది సత్క్రియలు, దుష్క్రియలు కాదు. మనలో ద్వేషం చూస్తే, మనలో పగ చూస్తే, మనలో ప్రేమనే చూడాలి కదా. పగ కాదు, ద్వేషం కాదు, అసూయ కాదు, ఓర్వలేని తరం కాదు, లెక్కలేని తరం కాదు, గర్వం కాదు, అసూయ కాదు, అతిశయం కాదు, డంబం కాదు. ఇలా మనలో చూడాల్సింది సత్క్రియలు. సత్క్రియలు అనే ధనం అన్నాడు. అందుకే పౌలు తిమోతి, సత్క్రియలు అనే ధనం ఇది ఐశ్వర్యముతో సమానం కదా. ఈ ఐశ్వర్యముతో సమానం. సత్క్రియలు చూచి, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు మీ వెలుగు కదా, మీ వెలుగు ప్రకాశింపనీయుడు అని చెప్తున్నాడు. మీ ఫలము అన్నాడు. రెండవదిగా మీ వెలుగు ప్రకాశింప. ఎలా ప్రకాశిస్తుంది అంటే మీ సత్క్రియల ద్వారా కదా. మీరు చేసే మంచి కార్యాల ద్వారా. సువార్త ప్రకటించడం ఒక సత్క్రియ, ప్రభువును ఆరాధించడం, స్తుతించడం ఒక సత్క్రియ, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఒక సత్క్రియ, దర్శించడం సత్క్రియ. చాలా సత్క్రియలు ఉన్నాయి కదా. నువ్వు వచ్చుట మంచిది అన్నాడు కొర్నేలి పేతురు. నువ్వు వచ్చుట మంచిది కదా అంటే సత్క్రియ. యెహోవాను స్తుతించడం మంచిది, అది ఒక సత్క్రియ. తమ్ముని కొట్టడం, చంపడం అది దుష్క్రియ కదా. తోటి సహోదరుని బాధించడం, వేధించడం అది దుష్క్రియ. అలాంటి దుష్క్రియలు చేయకూడదు, సత్క్రియలు చేయాలి కదా. మనుషులు మీ సత్క్రియలను చూడాలి ఈ లోకంలో. అప్పుడే మీ వెలుగు ప్రకాశిస్తుంది అని చెప్పాడు. మీ వెలుగు. అలాగే 20వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల
మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెబుతున్నాను అన్నాడు కదా. శాస్త్రంలో నీతి, పరిచర్యల నీతి అన్నాడు. వారి నీతి ఏంటి? వారు చెప్పుదురే గాని చెయ్యరు, వారు మోపుదురే గాని తమ వ్రేలితోనైనా తాకరు. అది వారి నీతి. వారు చెబుతారు, చేయరు. బోధ ఉంటుంది, బ్రతకుండదు. అది వారి నీతి. వారు వేరే వారికి పైన భారాలు మోపుతారు కానీ వారు మోయరు. అది వారి నీతి. చెంగులు కానీ రక్షరేఖలు కానీ వెడల్పుగా చేసుకుంటారు కనబడాలని. అది వారి నీతి. సంత వీధుల్లో వారు వందనాలు స్వీకరిస్తారు. అది వారి నీతి. అది వారి నీతి. కనబడవలెనని, మనుషులకు కనబడవలెనని. పిల్లారా, ఆ రక్షరేఖలు చిన్నవిగా ఉంటాయి, పెద్దగా చేసుకుంటారండి. ఆ యెహోవా పరిశుద్ధుడని ఈ నుదుటి మీద, ఈ చేతులకు మేము అన్నట్టుగా కనబడతారని. కనబడవలని వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు అన్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి, మీ పాదాలు సమాధాన మార్గంలో లేవు. కీడు చేయడానికి మీరు త్వరపడుతున్నారు. ప్రియులారా, చెబుతారు కానీ చెయ్యరు. ఇతరుల పైన భారాలు మోపుతారు కానీ వారు మోయరు. వారు తాగే పానీయాలు చాలా శుభ్రం చేసుకోవడానికి వారు బాగా వడగడతారు. దాన్ని రుచిగా శుచిగా చేసుకుంటారు. పుదీనా కానీ, కరివేపాకు కానీ, జీలకర్ర కానీ, అలాంటి దినుసులు ఆ ద్రాక్ష రసంలో కలుపుకొని ఆ పానీయాలు త్రాగడానికి దాన్ని బాగా వడగడతారంట. వడగట్టే విషయాలు బాగా తెలుసు వాళ్ళకి. చాలా మడిగడతారు, కొన్ని విషయాలను బాగా వడగడతారు. మడిగట్టడం, వడగట్టడం వారి యొక్క ప్రావీణ్యం. కాకపోతే దోమను వడగడతారంట, ఒంటెను మింగుతారు. వారు వడగట్టేవి దోమలు, కానీ మింగేవి ఒంటెలు. ఆలోచన చేయండి ప్రియులారా. లోక సామెత ఉంది కదా, చెప్పేవి శ్రీరంగ నేతలు, దూరేది దుమ్మెర గుడిసెలని. కొన్నిసార్లు మన బ్రతుకుకు బోధకు ఎక్కడ పోలిక ఉండదు. ప్రియులారా, ఆలోచన చేయండి. అవి కలసి నడవవు. అలాంటి నీతి వారిది. శాస్త్రుల నీతి, పరిచర్యల నీతి, అలాంటి నీతి కలిగి ఉంటే ప్రయోజనం ఏంటి? మీ నీతి వారి నీతి కన్నా అధికం కావాలి. శాస్త్రుల నీతి కన్నా, పరిచర్యల నీతి కన్నా మీ నీతి అధికము కాకపోతే మీరు ఏం చెబుతారో అది చెయ్యాలి. ఇతరుల పైన ఏ భారాలు పెడతారో మీరు మొయ్యాలి, సహాయం చేయాలి కదా. దోమను వడగట్టడం కాదు, ముందు ఒంటెల్ని వడగట్టండి కదా. నలుసును చూడడం కాదు ఎదుటి వారి కంట్లో, ముందు మీ కంట్లో ఉన్న ధూళాన్ని తీసేసుకోండి. అప్పుడు వారి కంటిలో నలుసు తీయడం చాలా సులభం. కంటిలో ధూళం పొడుచుకొని వచ్చినప్పుడు ఎదుటి వారి కంటిలో నలుసు తీయడానికి ప్రయత్నిస్తే వారి కన్ను డ్యామేజ్ అవుతుంది. చాలా మంది పిల్లరా డ్యామేజ్ ఎక్కువ చేస్తున్నారు సంఘాల్లో. ఏదో చేయాలని చిన్న చిన్న నలుసు లాంటి వాటిని తీయడానికి అసలు చూపే పోగొడుతున్నారు, దృష్టే పోగొడుతున్నారు, కన్నే పోగొడుతున్నారు. ఎంత ప్రమాదానికి గురి చేస్తున్నారు, ఎంత డ్యామేజ్ జరిగిపోతుంది, ఎంత డ్యామేజ్ జరిగిపోతుంది. మన కన్ను తేటగా లేకుండా ఇతరుల కంట్లో ఉన్న నలుసును తీయడానికి ప్రయత్నించడం అనేది మూర్ఖత్వం. వారికి నువ్వు ప్రయోజనకారివి కాదు, ప్రమాదకారిగా మారుతావు. కనుక అలాంటి నీతి మనకొద్దు. సంత వీధుల్లో వందనాలు, మెప్పులు, ఘనతలు, దూరం ఊదించుకోవడం, పొగిడించుకోవడం, ఇలాంటి కనబడాలని కార్యాలు చేయడం, ఇలాంటి నీతి మనకొద్దు. ఇలాంటి నీతికి మనం దూరంగా ఉండాలి. ఇలా శాస్త్రుల నీతి ఒక రకంగా చెప్పాలంటే వారిది స్వనీతి.
ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే వాళ్ళది దుర్నీతి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యులు అన్నాడే. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యులు. పిల్లరా, ఆలోచన చేయండి. మీ నీతి అధికము కాని ఎడల, అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెబుతున్నాను. పరలోక రాజ్యము అంటేనే క్రైస్తవ్యం అని. క్రైస్తవ్యములో మీకు అంత స్వాతంత్రం ఉండదు. ఆలోచన చేయండి. అంత స్వాతంత్రం ఉండదు, అంత అంత ప్రవేశం ఉండదు, సమృద్ధి అయిన ప్రవేశం ఉండదు. గనక పరలోక రాజ్యం నిత్య జీవం ఉండదని కాదు, సమృద్ధి అయిన ప్రవేశం ఉండదు. గనుక వారి నీతి కన్నా మీ నీతి అధికం కావాలి. శాస్త్రంలో నీతి, పరిచయంలో నీతి అది ఒకే దిక్కుకుంటుంది. కానీ మీ నీతికి రెండు దిక్కులు ఉండాలి. ఒకే దిక్కు కాదు, 2 డైమెన్షన్. మనం చెప్పాలి, చెయ్యాలి, బోధించాలి, అలాగూ జీవించాలి కదా. పని పెట్టాలి, కానీ మనం కూడా పని చేయాలి. కేవలము దోమను ఒడగట్టడం కాదు, ముందు ఒంటెల్ని ఒడగట్టాలి. నలుసును తీయడానికి ప్రయత్నించడం కాదు, ముందు మనలో ఉన్న దూలాన్ని తీసుకోవాలి. స్వవిమర్శ మనకు మంచి ఉపాధ్యాయుడు. పిల్లరా, స్వవిమర్శ కన్నా మంచి ఉపాధ్యాయుడు మరొకరు లేరు. ఎవరైనా మనల్ని విమర్శిస్తే అది మంచిది. సద్విమర్శ ఎప్పుడు మంచిదే. గనుక మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అని చెప్పాడు. మీ నీతి అధికం కావాలి. మీ ఫలము అన్నాడు కదా, మీ ఫలము అధికమగును. భరించినప్పుడు, సహించినప్పుడు, మీ వెలుగు ప్రకాశించాలని కాదు, సత్క్రియలు చేసినప్పుడు, మనము ధర్మకార్యాలు చేసినప్పుడు, నమ్మిన మనలో ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నప్పుడు మన వెలుగు ప్రకాశిస్తుంది. అది ఇంట నుండి వారికి, వెలుపల ఉండు వారికి అది ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వెలుగు ప్రకాశింప నీయుడి అని చెప్పాడు. తర్వాత చూడండి, గమనించినట్టయితే మీ నీతి అని 20వ వచనంలో చెప్పాడు. మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మీ నీతి అన్నాడు. ఆ తర్వాత 37వ వచనంలో చూడండి, 37, ఇదే అధ్యాయం 37. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది అన్నాడు. మీ మాట కదా, మీ నీతి అన్నాడు. ఇప్పుడు మీ మాట కదా, మన మాటలు చాలా ప్రభావితం చేస్తాయి. అందుకే మన మాటలు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించున్నది అది కీడుకే. కింద చెప్పాడు దుష్టుడి నుండి అన్నాడు, కానీ కీడు నుండి అన్నాడు. అది కీడును ఉద్దేశిస్తుంది అంతే. వాటికి మించి నువ్వు ఏదైనా మాట్లాడావంటే నువ్వు కీడును కోరుకున్నట్టు. అది దుష్టుడి నుండి పుట్టేది. ఎక్స్ట్రా మాటలు, అతి మాటలు ఉండకూడదు. దేవుడు ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మీ మాటలు కొద్దిగా ఉండాలి. ప్రసంగి గ్రంథంలో చెప్పాడు, కొద్దిగా ఉండాలి. అధికమైన మాటలు స్వప్నములు నిష్ప్రయోజనము. పిల్లారా, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలి, శుచికరంగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడడం కాదు. చాలా మంది మాటలతో బాధించేవారు, మాటలతో చంపేవారు, మాటలతో పొడిచేవారు ఉన్నారు. సంసోను పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని కూల్చాడు. ఈనాడు మన దవడ ఎముకతో ఎంతమందిని కూలుస్తున్నాం, ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాం, ఎంతమందిని బాధ పెడుతున్నాం.
మన దవడ ఎముక విషయంలో మనం జాగ్రత్త, మన మాటల విషయంలో జాగ్రత్త. ఇలా భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను చిక్కము ఉంచుకుందును అనుకొంటిని అన్నాడు. నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకొంటిని. కొన్నిసార్లు క్షేమ సమాచారమైనా నేను అడగలేదు, ఎందుకంటే అంత జాగ్రత్తగా ఉన్నా. దావీదు చెప్పే మాటల ద్వారా చాలా నష్టాన్ని పొందాడు దావీదు. అందుకే మాట విషయంలో తాను జాగ్రత్తగా ఉన్నాడు. ద్రోహులారా అన్నాడు అంతే మోషే. ఎంతో సాత్వికుడు. ఆ చిన్న మాట పిల్లరా ఎలాంటి దుష్ప్రభావాన్ని మోషే జీవితం మీద మాయని మచ్చను నిలిపిందో ఆలోచన చేయండి. జాగ్రత్తగా మాట్లాడు. సమయోచితమైన మాట చిత్రమైన వెండి పళ్ళెములో బంగారు పళ్ళ వంటిది. విలువైంది, విలువైంది. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేదు. వీటికి మించున్నది దుష్టుని నుండి ఉన్నది. కాబట్టి అలాంటి మాటలు మనం మాట్లాడాలి. అల్లరి మాటలు, ఆగిత్యపు మాటలు మనం మాట్లాడకూడదు. అనవసరపు మాట్లాడకూడదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దయగల మాట. ఆయన ఎప్పుడు ఆయన మాటలు దయగల మాటలు. ఆయన మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేదు. ఆయనే మన మాదిరి. ఆయనే మన మాదిరి. పిల్లరా పాపము చేత పట్టబడిన స్త్రీని అమ్మ అని పిలిచాడు. మన సంబోధన గాని మన మాటలు గాని ఎదుటివారి ఎడల ఎలా ఉన్నాయి ఒకసారి పరీక్షించుకున్నాను. మీ మాట ఎస్ ఆర్ నో, అంతేగాని ఎస్ నో కాదు. కొన్నిసార్లు అవునంటావు, కొన్నిసార్లు కాదంటావు. అవునా కాదు, రెండిట్లో ఏదో చెప్పాలి. చెప్పరు కొంతమంది చెప్పరు, కొంతమంది తెంచరు. అలా వదిలిపెడతారు. ఏదైనా ఒక విషయం కానీ ఒక సమస్య కానీ అది ఎస్ అనరు, అది నో అనరు. అలాంటి వారు ఉంటారు. మీ మాట అవును లేకపోతే కాదు, రెండిట్లో ఏదో చెప్పాలి. చెప్పరు, తెంచరు, కొనసాగిస్తారు. ఆ సమస్యను అలాగే మోసుకొని వెళతారు. పిల్లరా ఎప్పటికప్పుడు మన మాటల విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. చెడు మాట ఏది పలకని ఎరకుండునట్లు అన్నాడు. చెడు మాట ఏది ఆలోచన చేయాలి. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి 44 నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. పిల్లారా నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువుని ద్వేషించు అని చెప్పబడిన మాట ధర్మశాస్త్ర ప్రకారం. కానీ ధర్మశాస్త్ర ప్రకారం కాదు మనం జీవించాల్సింది, కృపాశాస్త్ర ప్రకారం, క్రీస్తు ప్రేమశాస్త్ర ప్రకారం, దైవశాస్త్ర ప్రకారం. ఆలోచన చేయండి. ధర్మశాస్త్రము దైవశాస్త్రము కాదా? అవును, దైవశాస్త్రమే. కానీ క్రొత్త నిబంధనలో మనకివ్వబడిన మరొక శాస్త్రం ఏంటంటే కృపాశాస్త్రం. మనము కృపచేతనే రక్షించబడ్డాం, క్రియల వలన కాదు. ఆయన ప్రేమ మనల్ని బంధించి ఉంచింది కదా. ఆయన ప్రేమ, ఆయన జాలి. పొరుగువాని ప్రేమించు, శత్రువుని ద్వేషించు అని చెప్పబడిన మాట మనం వాళ్ళు విన్నారు. కానీ ప్రభు చెప్పే
విషయం ఏమిటంటే మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు అయి ఉండనట్టు. మనము దైవ పుత్రులుగా ఉండాలి అంటే, దైవ కుమారులుగా ఉండాలంటే, ఆ తండ్రికి నిజమైన కుమారులుగా మనము జీవించాలంటే ఈ లోకములో శత్రువులను ప్రేమించాలి. మీ శత్రువులను ప్రేమించండి అని చెప్పాడు. హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే మన తండ్రి పక్షపాతం లేనివాడు. మా తండ్రి అందరిపైన, మన తండ్రి తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన వర్షమును కురిపించుతున్నాడు. ప్రేమించే వారినే ప్రేమిస్తే దాని కొరకు ఈ దేవుని వాక్యం ఎందుకు? క్రీస్తు మరణించడం ఎందుకు? ఆయన రక్తం కార్చడం ఎందుకు? ఈ సంఘములో సహవాసం ఎందుకు? ఇన్ని నీతి బోధలు ఎందుకు? ఇన్ని హెచ్చరికలు ఎందుకు? ప్రేమించే వారిని ప్రేమిస్తే అందులో గొప్పేముంది? దాన్ని చేయడానికి కాదు కదా, అలా జీవించడానికి కాదు కదా. పిల్లరా, వందనము చేసిన వారికే నువ్వు వందనము చేస్తే నువ్వు ఎక్కువ చేయించున్నదేమి? ఎక్కువేం చేస్తున్నావు? నువ్వు తక్కువే చేస్తున్నావు. లోకం ఏం చేస్తుందో అదే చేస్తున్నావు. అంటే ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తుంది, అది వందనాలు చెప్పే వారికి వందనాలు చెప్తుంది, మేలు చేసిన వారికే మేలు చేస్తుంది. కానీ నీ సంగతి నా సంగతి అలా కాదు. మీ శత్రువులను ప్రేమించండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మరి మనము అసంపూర్ణులమా? మనం పరిపూర్ణతకు చేరవద్దా? పరిపక్వత కలిగి ఉండవద్దా? ఆత్మీయమైన ఎదుగుదల మనకొద్దా? ఇంకా కొరత పడ్డామా? ఇంకా దశకు చేరుకోలేదా? ఆలోచన చేయండి. మీ శత్రువులను ప్రేమించండి. శత్రువులను ప్రేమిస్తూ పోతే మనకు మిత్రువులే మిగులుతారు, కానీ శత్రువులు మిగలరు. కనుక పిల్లారా, ప్రభువు చేసిన కొన్ని ఆ బోధనలో ఉన్న కొన్ని అంశాలు మన హృదయానికి తీసుకొని క్రీస్తు సారూప్యంలోనికి మనం ఎదిగి పరలోకపు తండ్రికి పరిపూర్ణులైన కుమారులుగా మనము జీవించున్నట్లు పరిపక్వత కలిగి ఈ లోకములో జీవిద్దాం. అలా ప్రభువును మహిమపరుద్దాం. ఆరాధన తలంపులు వాక్యం అందించిన మన ప్రియులు వెంకటేశ్వర్లకు ఓడిచెరు స్థానిక సంఘం తరపున, జూమ్ కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానన్నా. మంచిదిన ఆరాధనలో ఆది కాండము నుంచి మరి ఎలాగున అబ్రహాము ఆరాధనకు సిద్ధపడ్డాడో తెల్లవారినప్పుడే లేచి కట్టెలు చీల్చి అని, అలాగున మనము కూడా ఆరాధనకు సిద్ధపడాలి అని మంచి అంశం చెప్పారు అన్నగారు. అలాగనే ఇస్సాకు కూడా నిప్పును కత్తి ఉన్నవి కానీ దహన బలి కొరకు గొర్రెపిల్ల ఏది అన్నాడు. ఈనాడు మన ఆరాధనలో చాలా మంది గొర్రెపిల్ల లేకుండా ఆరాధన చేస్తూ ఉంటారు. ఆరాధన తలంపులు కూడా పంచుకుంటారు. కానీ ఆరాధనకు ప్రాముఖ్యత మన గొర్రెపిల్ల పిల్లారా. కాబట్టి ఆ గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆరాధనలో గొర్రెపిల్ల ఉండాలి. అలాగన వాక్యంలో కూడా మంచి వాక్యాన్ని అందించారన్న కొండ మీద ప్రసంగము మత్తయి సువార్తలో నుంచి. అట్లయితే మనము ఎలా ఉండాలి అంటే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అన్నాడు దేవుడు. మనమేమనుకుంటామంటే మన అవిధేయతను బట్టో మన నోటి మాటను బట్టి మనము హింసింపబడుతూ ఉంటాము. ఒకసారి అది ధన్యత అనుకుంటారు, కానీ అది కాదు ధన్యత. దేవుని కొరకు, ఆయన కొరకు మనం హింసింపబడితే ధన్యులు అన్నాడు. అది మనం గమనించాలి. కానీ అలాగనే పరిసయ్యుల నీతి కంటే
శాస్త్రుల నీతి కంటే మన నీతి అధికము కావాలి అన్నాడు. మరి పరిసయ్యులు ఎలాంటి వారంటే వారు చెప్పేవారే గాని చేసేవారు కాదు అని. ఈనాడు కూడా మన సంఘాలలో బోధించేవారు చక్కగా బోధిస్తాము, కానీ ఆ బోధకు తగ్గట్టుగా మన జీవితాలు ఉండవు ప్రియులారా. కాబట్టి ఆ బోధించిన బోధకు తగ్గట్టుగా మన జీవితాలు ఉండాలా అన్నాడు దేవుడు. కాబట్టి అలాగున మనం ఆ సత్క్రియలు చేసి మనము శిక్షించబడినా పర్వాలేదు, కానీ మరి దుష్క్రియలు చేసి శిక్షించబడితే దేవునికి మహిమ కాదు. మరి మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అనాలి, కానీ మనం ఏది పడితే అది మాట్లాడకూడదని దేవుడు చెప్పాడు. కాబట్టి పరలోకమందు మనం దేవునికి కుమారుడై ఉండాలి అంటే మనం శత్రువుని ప్రేమించాలి అన్నాడు. మరి మనము తోటి సహోదరులే ప్రేమించలేము ఈనాడు సంఘాలలో. అదే మన శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి కంటే అధికము కాదంటే మనం చెప్తాము కానీ చేయలేము అని అన్న మనకు కొన్ని ముఖ్య విషయాలు తెలియజేశాడు. ఇందుని బట్టి అన్నకు వందనాలు. అలాగున ఈ జూమ్లో చేరి వచ్చిన వారందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. చివరిగా ముగింపు ప్రార్థన శేఖర్ బాబు అన్న మన మధ్యలో ఉన్నాడు. అన్నా శేఖర్ బాబు అన్న వందనాలన్నా. నా వందనాలన్నా. ముగింపు ప్రార్థన చేయండి నా. ఓకే అన్న, చేస్తాను. సర్వశక్తి మీకు ప్రేమ కనికరం జాలి కృప దయగల తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. గడిచినములన్నీ తండ్రి మీ కృపగల దయగల హస్తములందరినీ కూడా కాచి కాపాడి తండ్రి ఏకోజాము లేసిన ఈ విధంగా జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి మేమందరం కూడా కలుసుకునే ప్రేమను మీరు అనుగ్రహించిన అందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. జూమ్ మీటింగ్ లో వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరు దీవించండి, ఆశ్రయించండి ప్రభా. దైవదాసు నాయన ఎందుకు తండ్రి ఆదరణ వెంకటనన్నాయన వెంకటేశ్వరన్నాయన మీరు నాయన నియమించుకున్న ఆయన మంచి ఆధారం తలంపు మరియు వాక్యాన్ని అందించినారు. అందును బట్టి నాయన మీకు స్తోత్రాలు ప్రభా. వాక్యానుసారంగా నాయన మేము ఉంటూ నీ కృపను దయచేయండి ఆయన. ఇదిగో నాయన ప్రేమ అనురాగం కలిగిన ఆయన జీవించడం నీ కృపను దయచేయండి ప్రభా. సంఘాలలో అయితే నాయన ప్రతి చోట కూడా తండ్రి నిన్ను ప్రచురణ చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. అలాగే తండ్రి భారభరితమైన ఈ భారాన్ని నాయన ఇదిగో తండ్రి జూమ్ నాయన ప్రతిదినం తండ్రి ఈ విధంగా నాయన మీటింగ్ ద్వారా మమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని నాయన మీరు తండ్రి బర్నబాసనకి ఇచ్చినారు ప్రభా. సేవలో మీరే ఉండండి, పరిచయలో మీరే ఉండండి, మందిర నిర్మాణంలో కూడా మీరే ఉండండి నాయన. కట్టించుకొని కృపను దయచేయండి ప్రభా. అలాగే తండ్రి నాయన ఇది నాన్న తండ్రి ఇదిగో నాయన మేము కూడా మా మందిరాలకు తెలుసుకున్నాం మీరే ఉండండి నాయన. సంఘాలలో కూడా తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని మాకు అందరికి కూడా దయచేయం. జూమ్ మీటింగ్ నాయన మీరు వచ్చు పర్యంతరం కూడా తండ్రి మేము ఈ విధంగా నాయన వినగలుటకు చూటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన శేఖర్ బాబు అన్నకు వందనాలు. వందనాలన్నా. అలాగే జూమ్ లో చేరి వచ్చిన వీళ్ళందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన బర్నబాస్ అన్నకు వందనాలు. మరి ఈ సమయాన్ని బర్నబాస్ అన్నకు